హాయ్ అండి. లాంగ్ వీడియో చేయక చాలా రోజులైపోయింది. సో, ఈరోజు అయితే చేసేస్తున్నా చూసేయండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? వెజ్ మోమోస్ అయితే చేసేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి తరుగు అయితే వేసుకున్నాను. అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించుకున్న తర్వాత అవి వేగిన తర్వాత క్యారెట్ అయితే వేసేస్తున్నాను. ఈ క్యారెట్ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత క్యాబేజీ అయితే వేసుకుంటున్నాను అనమాట. అందులోనే సాల్ట్, సోయా సాస్, పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఇవి అయితే వేసేసుకొని ఇందులోనే సిజ్వాన్ సాస్ అయితే వేసుకుంటున్నాను. కెచప్, టమాటో కెచప్, లెమన్ కూడా వేసుకుంటున్నాను అండి. వెనిగర్ బదులు మీరు వెనిగర్ ఉంటే వెనిగర్ అయితే వేసేసుకోవచ్చు. కూరగాయలన్నీ మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను అండి. ఒక కప్పు మైదా పిండిలో ఉప్పు, నూనె వేసుకొని నేనైతే ఇక్కడ పిండి తయారు చేసుకుంటున్నా. దీన్నైతే చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. వీడియోలో కనిపిస్తున్న విధంగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి బాగా. దీన్ని కవర్ చేసి ఒక 10 మినిట్స్ పాటు సైడ్కి పెట్టి ఉంచుకోవాలి. సైడ్ అయిపోయిన తర్వాత ఇదైతే నా దగ్గర ఉంది మోమోస్ మేకర్ అనమాట. లేని వాళ్ళు మామూలుగా చపాతీ చేసినట్టు చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇందులో ఇట్లా కాజాల దాంట్లో అయినా చేసుకోవచ్చు అండి. కజ్జికాయలు చేస్తాం కదా, దాంట్లో అయితే చేసుకోవచ్చు. చూడండి ఇట్లా అయితే వచ్చేస్తుంది. ఇది ఇంకో మోడల్ అనమాట. చపాతీలాగా చేసుకుంటే అందులో స్టఫింగ్ పెట్టేసుకొని పైకి ఫోల్డ్ చేసేయడమే. మన దగ్గర అది నొక్కేది లేకపోతే కనుక ఇట్లా చేసుకొని కజ్జికాయలు ప్రెస్ చేసే దాంట్లో అయితే చేసుకోవచ్చు. ఇలా ట్రై చేశాను కానీ నాకు రాలేదు. సో, అందుకనే నేను మామూలుగా అయితే చేసేసాను అనమాట ఉన్న దాంట్లో. నేను ఇది ఫస్ట్ టైం అండి, ఏమనుకోకండి నా రాకపోతే కనుక. మా పెద్ద పాపకైతే ఈ కజ్జికాయ షేపే బాగా నచ్చింది, ఇందులో చేయమని అడిగింది. సో, అయితే నేను ఇందులో చేసేసాను ఎక్కువ. అవునండి, ఇంతకీ మీరు ఎప్పుడైనా మోమోస్ ట్రై చేశారా? మేము ఈ మోమోస్లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి స్టీమ్డ్ మోమోస్, ఇంకోటేమో ఫ్రైడ్ మోమోస్. మీరు ఒకవేళ ట్రై చేసి ఉంటే ఏం నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. నేనైతే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ స్టీమ్డ్ మోమోస్ కోసం నాకు స్టీమ్ చేయడానికి ఏం లేక నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను అనమాట. ఇంకోటేమో ఫ్రై చేస్తున్నాను, ఫ్రైడ్ మోమోస్. రెండు మా పిల్లలకి ఇష్టమే అని చెప్పి పెద్ద పాపకి తన కోసం అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నేను చేయడం ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరింది. నేను ఇందాక వెజ్జెస్ వేయించిన వాటిలో మీరు కావాలి అంటే కనుక ఆప్షనల్ ఇంకేమైనా కూరగాయలు కూడా వేసుకోవచ్చు. అంటే క్యాప్సికమ్ కూడా వేస్తారు చాలామంది. నా దగ్గర అవైలబుల్ లేక వేయలేదన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకున్నా. ఈ స్టీమ్డ్ మోమోస్ కూడా అయిపోయినాయండి. సో, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. నేనైతే వీటికి సాస్ అనేది అయితే హోమ్మేడ్ అయితే చేయలేదు. షెజ్వాన్ సాస్ నా దగ్గర ఉన్న దాన్ని అయితే వాడేశాను. మా పెద్ద పాప రియాక్షన్ చూసేయండి. సాయి చకల్దరు టేస్ట్ చేయి ఎలా ఉందో. ఓకే. యమ్మీ. సూపర్. వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.